హాయ్ ఫ్రెండ్స్, జనవరి 2024 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి మరియు గ్రామీణ డాక్ సేవకులకి డిఆర్ అనేటువంటిది 50% రీచ్ అవుతోంది ఫ్రెండ్స్. అయితే ఈ 50% రీచ్ అయిన వెంటనే ఇది మనకున్నటువంటి బేసిక్ పే లేదా పెన్షన్కి యాడ్ అయిపోయి డిఏ అనేటువంటిది జీరో అవుతుందా లేదా అనే దానిపైన చాలామంది డౌట్లు వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్. సో అసలుకి ఈ డిఏ మర్జర్ అంటే ఏంటి, ఇది 50% రీచ్ అయిన తర్వాత బేసిక్ పే లేదా పెన్షన్లో కలుస్తుందా లేదా అనే విషయం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, పెన్షనర్స్కి అలాగే గ్రామీణ డాక్ సేవకులకి 10 సంవత్సరాలకు ఒక్కసారి పే కమిషన్ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనకున్నటువంటి పేని రివైజ్ చేస్తారు ఫ్రెండ్స్, అంటే పెరుగుతుంది ఫ్రెండ్స్. అది మనకి ఫస్ట్ పే కమిషన్, సెకండ్ పే కమిషన్, థర్డ్ పే, అలా ఇప్పుడు మనకి రన్నింగ్లో ఉన్నటువంటిది 7th పే కమిషన్ ఫ్రెండ్స్. సో 10 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ అవుతూ వస్తుంది. మనకి 2016 నుంచి ఈ 7th పే కమిషన్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఒక్కొక్క పే కమిషన్లో మన యొక్క జీతాలని పెంచుతూ ఒక్కొక్క విధమైనటువంటి రూల్స్ని తీసుకొని వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలా ఇప్పుడు ఉన్నటువంటి విషయం ఏమిటంటే, ఈ 50% డిఏ క్రాస్ అయిన తర్వాత అది బేసిక్ పేతో కలిసిపోతుందా, మర్జర్ అవుతుందా లేదా అనే దానిపైన అపోహలు ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే మనకి 5th CPC అనేటువంటిది 1996లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అప్పుడు పే కమిషన్ వారు ఈ డిఏ మర్జర్ని రికమెండ్ చేశారు ఫ్రెండ్స్. సో పే కమిషన్ ఇచ్చేటప్పుడే డిఏ ఎప్పుడైతే 50% క్రాస్ అవుతుందో అప్పుడు ఆ డిఏ కూడా 50% ఏదైతే ఉంటుందో అది బేసిక్ పేతో కలిసిపోతుంది అని చెప్పారు ఫ్రెండ్స్. అంటే ఒకవేళ బేసిక్ పే మనకి 10,000 ఉండింది అనుకోండి, డిఏ 50% అంటే అదొక 5,000 అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఈ 10,000కి 5,000 కలిసిపోయి 15,000 బేసిక్ పేగా ట్రీట్ చేసి దానిపైన రావాల్సినటువంటి అలవెన్స్లన్నీ కూడా ఇస్తూ వచ్చారు ఫ్రెండ్స్. అలాంటిది 5th CPCలో జరిగింది. 1/1/2004 నుంచి ఈ డిఏ అనేటువంటి 50% అయ్యేసరికి అప్పుడు ఉన్నటువంటి బేసిక్ పే 150% అయింది ఫ్రెండ్స్. అయితే ఇలా డిఏని మర్జ్ చేయడం అనేటువంటిది తర్వాత వచ్చినటువంటి 6th CPCలో దీని గురించి ప్రస్తావించలేదు ఫ్రెండ్స్. డిఏ మర్జ్ అనేటువంటిది వారు ఒప్పుకోలేదు. 6th CPCలో డిఏ మర్జర్కి అపోజ్ చేస్తూ చెప్పారు. దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ఒప్పుకునింది ఫ్రెండ్స్. సో కాబట్టి 2006లో వచ్చినటువంటి 6th CPCలో ఈ డిఏ 50% మర్జర్ అనేటువంటిది జరగలేదు ఫ్రెండ్స్. అలాగే మనకి 2016లో 7th CPC కూడా వచ్చింది ఫ్రెండ్స్. 7th CPCలో అయితే డిఏ మర్జర్ అనేటువంటి ప్రస్తావనే చేయలేదు ఫ్రెండ్స్. అంటే 50% వస్తే మర్జ్ అయిపోతుందా లేదా అనే విషయం గురించే మాట్లాడలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది 5th CPCతోనే ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. డిఏ 50% అయిన వెంటనే బేసిక్లో కలగడం అనేటువంటిది 5th CPCలోనే ఎండ్ అయిపోయింది. 6th CPCలోనూ లేదు, 7th CPCలో దాని గురించి ప్రస్తావించడం కూడా లేదు ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి మన రూల్స్ ప్రకారం ఈ రేపు జనవరి 2024 నుంచి డిఏ 50% అవుతుంది. కాబట్టి ఈ 50% మర్జర్ అనేటువంటిది జరగదు ఫ్రెండ్స్. సో ఈ 50% అనేటువంటిది పేకి కానీ, పెన్షన్కి కానీ, జీడిఎస్లకు ఉండేటువంటి బేసిక్ పేతో కానీ మర్జ్ చేయడం జరగదు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది కేవలం అపోహ మాత్రమే. సో దీన్ని ఎవరు కూడా నమ్మకండి. మనకి ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ ప్రకారం డిఏ అనేటువంటిది 50% టచ్ అయిన తర్వాత అది బేసిక్ పేతో కలిసేటువంటి అవకాశం లేదు ఫ్రెండ్స్. అయితే 7th CPCలో ఇంకొక వెసులుబాటు ఏం కల్పించారంటే, ఈ డిఏ అనేటువంటిది 50%ని టచ్ అయిన వెంటనే కొన్ని అలవెన్స్లు ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ అలవెన్స్లన్నింటిని కూడా మీరు ఆల్రెడీ తెలుసుకొని ఉంటారు, నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటాయి. ఆ అలవెన్స్లు మాత్రం 25% ఇంక్రీజ్ అవుతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా HRA అనేటువంటిది కూడా మారుతుంది ఫ్రెండ్స్. ఇదివరకు ఉండేటువంటి HRA రేట్స్ అన్నీ కూడా ఇప్పుడు 10, 20, 30గా మారబోతున్నాయి ఫ్రెండ్స్. అంటే జెడ్ క్లాస్ సిటీ అయితే 10%, వై క్లాస్ సిటీ అయితే 20%, అదేవిధంగా ఎక్స్ క్లాస్ సిటీ అయితే 30% HRA రాబోతోంది. ఇవి కాకుండా మరికొన్ని అలవెన్సెస్ కూడా 25% పెరుగుతాయి ఫ్రెండ్స్. ఆ డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వీడియోని చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ మన డిఏ మర్జర్కు సంబంధించి. సో 7th CPC రూలింగ్స్ ప్రకారం డిఏ 50% క్రాస్ అయినప్పటికీ అది బేసిక్ పేలో కానీ, పెన్షన్లో కానీ, జీడిఎస్కు ఉన్నటువంటి TRCలో కానీ మర్జ్ కాదు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.